అన్య మతాలు, రెండోది సనాతన ధర్మం, మూడోది టీటీడీ ఉద్యోగస్తులకు అలిపిరి నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు. మన దేశం సెక్యులర్ దేశం. భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది. అన్యమతాలు అన్యమతాలు అన్యమతాలు, క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు. మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపోనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, ఒక 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా, దాదాపు 5,000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీలు, దళితులు ఏమి చేస్తున్నారు? కక్కసులు కడుగుతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5,000 మందిలో 4,500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అనుమానమే లేదు. ఈ 4,500 మందిని కూడా దించుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు, ఆడి చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4,500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారి పని నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతూ ఉంది? అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నాను. ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలను నువ్వు దించేదాన్ని నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4,500 మంది చర్చకు పోయే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడగలవా? శ్యామలరావు, నువ్వు ఐఏఎస్ అధికారివి, ఏంటి నువ్వు చేస్తుండేది? తప్పని నేను ఖండిస్తున్నాను. సనాతన ధర్మం రెండోది. సనాతన ధర్మం అంటే ఏంది నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాల క్రితం తిరుచానూరుకు వచ్చారు. రాజగోపాలాచారి గారు, మహాత్మా గాంధీ గారు వచ్చారు. ఆ రోజుల్లో దళితులను దేవాలయంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక దళితుడు తిరుచానూరు మందిరం లోపలికి వెళితే వాడిని తీసుకొని వెళ్ళి జైళ్ళల్లో పెట్టారు. మహాత్మా గాంధీ గారు వచ్చి దేశంలోనే ఉన్నటువంటి ఆ రోజు హరిజనులకు, ఈ రోజు దళితులకు ఆలయ ప్రవేశం చేయడమే సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే. పిచ్చోళ్ళంతా వచ్చి ఎగిరెగిరి పోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, రాజగోపాలాచారి, నెహ్రూలు తీసుకొచ్చిందే సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని మీరు ఏమాత్రం దూరమైనా భారతదేశానికి నష్టం అని తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. నాకు అవకాశం దొరికింది. 3 మతాలకు సంబంధించిన వాళ్ళకి హెల్ప్ చేశాను నేను ఎంపీగా. సిమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను. సిఎంసి వెల్లూరులో 825 పీజీ సీట్లు ఇప్పించింది నేను. ఈరోజు చిత్తూరులో క్యాంపస్లో సిఎంసి వచ్చిందనంటే మరి రాజశేఖర్ రెడ్డి చేసి ఉండొచ్చు, కొంచెం నిలబెట్టింది నేను. మరి అంతేకాదు కడపలో ఫతివా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేత కాకపోతే నన్ను అడిగాడు, నేను నిలబెట్టాను.
హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ సమానం. ఇది భారత రాజ్యాంగం, సెక్యులర్ దేశం అని నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ మేము చాలాసార్లు 10 సార్లు కాదు 50 సార్లు వచ్చాం టీటీడీ క్యాంపస్ దగ్గరికి. ఎందుకు వచ్చాం? తిరుపతిలో పనిచేస్తున్నటువంటి మా సోదరిమణులు దాదాపు 10,000 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని పుత్తూరు అడవిలో ఎందుకు పెడతారా పిచ్చోడల్లారా? అర్చకులు ఉన్నారు 100 మంది, ఇళ్ళు లేక బాడుగులు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి పేరూరు దాకా 400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ప్రతి ఒక్కరికి 5 సెంట్లు భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మరి తప్పకుండా ఈ అన్ని మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి, భారతదేశాన్ని నిలబెట్టండి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగదని చేతులు ప్రార్థిస్తున్నాను. సంస్థ నడుస్తూ ఉంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక గొప్ప ధార్మిక సంస్థ, జరగకూడని పనులు జరిగాయి, నేను ఖండిస్తున్నాను. 4,500 మంది ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు, కక్కసులు గడుగుతున్నారు, వాళ్ళు చర్చిలు పోతున్నారు. నువ్వు దించగలవా? ఏంటి నువ్వు మాట్లాడేది? 20-30 మంది తీస్తే 4,500 మంది ఆవిడ చర్చకు పోతున్నారు తిరుమలలో. శానిటరీ వర్కర్స్ వాళ్ళని గురించి ఏం చేస్తావు? నువ్వు తీసుకొస్తావా నీ ఊరు నుంచి, నారావారిపల్లి నుంచి? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఖండిస్తున్నా. ఎందుకని నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవరు? భారత రాజ్యాంగం